హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్. ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో వెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ అనేది ప్రీహీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. వేరొక పక్కన పలవా సరుకులు అంటే పలవా ఆకులు, జాపత్రి, జాజికాయ, సాజీరా, దాల్చిన చెక్క, లవంగలు, మరాఠీ పువ్వులు అన్నీ మగ్గిపోయిన ఉల్లిపాయ క్యారెట్ ముక్కల్లోకి వేసేసుకుని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు కదుపుకుంటూ ఉండాలి. దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, జీడిపప్పులు, టమాటా, అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒక 2 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మగ్గబెట్టుకోండి. బియ్యం అనేవి నేను ఒక తవ్వతో కొలుచుకుని పక్కన వాష్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. దేనితో బియ్యం కొలుచుకున్నారో దాని నిండా వాటర్ తీసుకుని మగ్గిపోయిన ముక్కల్లోకి వేసుకోవాలండి. అలాగే ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఆగి దాంట్లోకి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, సరిపడా కారం వేసుకుని మీడియం ఫ్లేమ్లో మరగనిచ్చుకోవాలండి. ఇలా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని మరుగుతున్న దాంట్లోకి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ పెట్టి 1 నుంచి 2 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత పైన విజిల్ తీసేసి పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోద్ది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.